అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇది ఫస్ట్ ఫిలిం. నాకు ఈ అవకాశం ఇచ్చిన చెప్పండి. మహిషా టీం చాలా కష్టపడ్డాము ఈ మూవీ చేయడానికి. చాలా కష్టపడి వర్క్ చేశాము. రీసెంట్గా చేశారు, టీజర్ రిలీజ్ చేశాము. చాలా బాగుంది. ఇది పెద్ద మూవీ అయినా చిన్న మూవీ అయినా కానీ మీడియా సపోర్ట్ని తప్పకుండా అందరికీ అవసరము. మీ మీడియా వాళ్ళు తప్పకుండా మా మూవీని ఆదరించాలి. మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మహిషా మూవీ దర్శకులు హీరో అయిన ప్రవీణ్ గారు చాలా మంచిగా తీశారు, మంచిగా చేశారు. ఎందుకంటే దీంట్లో నేను ఒక ఆర్టిస్ట్గా నన్ను పిలిచి చేయించుకున్నారు. అది వారికి గురువుని అన్నమాట. నేను ఈ మూవీకి ఒక గురుస్థానం నాకు ఉంది. అది అంత చక్కగా వచ్చిందని నేను భావిస్తాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఈ ధర్మానికి, న్యాయానికి, చట్టానికి నిలబడాలి. ఈ రోజున మనం సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు నిర్మూలన అయిపోతున్నాయి. అలాంటి వాటిని ప్రోత్సహించాలి, ధర్మాన్ని నిలబెట్టాలి అని ఒక పౌరాణికంగా, ఇప్పుడు నేను చెప్పే పదాలన్నీ పౌరాణికంగా ఏవో ఉంటాయి, కానీ సాంఘికంగా దాన్ని ఎట్లా మలచాలి, ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అనే కాన్సెప్ట్ మీద ప్రవీణ్ గారు తీశారు. నాకు చెప్పారన్నమాట. అంటే ఇందులో నేను మంచి క్యారెక్టర్ చేశాను, చాలా రోజులు చేశాము. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ దాంట్లో కూడా మంచిగా దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి మనం, అంటే సెకండ్ పార్ట్ అని చెప్పి కూడా చెప్పారు. అందులో కంటిన్యూటీ మీకు ఇంకా ఎక్కువ పాత్ర ఉంటుందని చెప్పారు. దానికి నా ధన్యవాదాలు నేను అప్పుడే చెప్పుకున్నాను, మళ్ళీ ఇప్పుడు మరీ చెప్పుకుంటున్నాను. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు కలికాలంలో మొత్తం మానవతా విలువలు లోపించి సత్య, ధర్మం, శాంతి, ప్రేమ అనేవి ఎక్కడ నిలబట్టాల, అవి మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఒక సాంఘికంగా ఒక ఈ చిత్రంలో చూపించాలనే వారి భావనకి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. టీజర్ చూసినప్పుడు నా పేరు విజయ్ రాజ్. నేను మహేష్ అనే మూవీలో మెయిన్ లీడ్ విలన్గా చేయాలి. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి వందనాలు తెలుపుకుంటున్నాము. నా పాత్ర వైవిధ్యంగా చేయించుకున్నాడు సార్. కాబట్టి మీరు దయచేసి సినిమాని చూసి మమ్మల్ని ప్రోత్సహించాలని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ మూవీకి మ్యూజిక్ చేశాను, మహిషా మూవీకి. సో మెయిన్ ఈ మూవీ వచ్చేసరికి ఈ మూవీలో అన్ని జోనర్స్ టచ్ అవుతూ ప్రజెంట్ జరుగుతున్న స్త్రీపై జరుగుతున్న సంఘటనని బేస్ చేసుకొని ఒక న్యాయానికి, పోరాటానికి, ఒక ఈవిల్కి అన్ని రిలేటెడ్ లింక్తోనే ఒక మంచి కథతోని మా డైరెక్టర్ గారు ముందుకు వచ్చారు, ప్రవీణ్ గారు. రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్స్ కానీ టీజర్ కానీ మంచి ఆదరణ పొందింది. ఇది ఒక డిఫరెంట్ రెగ్యులర్ మూవీ కాకుండా కొంచెం డిఫరెంట్ స్క్రీన్ ప్లే, ఒక ట్విస్ట్లతోనే కొనసాగుతూ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా కూడా ఉంటుంది, కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇంత మంచి మూవీని తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ గారు ఆర్టిస్టులతోనే అంత కొత్త వాళ్ళైనా కానీ అందరితో చాలా బాగా వర్క్ చేయించుకుని అవుట్పుట్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. మూవీ త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. తప్పకుండా ఈ మూవీ మంచి ఆదరణ పొందుతుంది. అలాగే మీడియా సపోర్ట్ కూడా మాకు ఉంటుందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ గారు ఎంత కష్టాలు పడ్డాడో అట్లా ముందు తీసుకున్నారో. పెద్ద టాస్క్ ఏంటంటే హీరో తనే 2-3 వేరియేషన్ క్యారెక్టర్లు ఉన్నాయి. అవి సినిమా వచ్చే ముందు మీకు తెలుస్తుంది, ముందు వస్తుంది. కాబట్టి టీజర్ మంచి మెసేజ్గా ముందుకెళ్తుంది. అందరూ చూస్తున్నారు. చిన్న పెద్ద సినిమా ఏం లేకుండా మీ మీడియా మిత్రులు అందరూ సినిమాని పూజ చేస్తారు. కాబట్టి మీ అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన మీడియా పెద్దలందరికీ ధన్యవాదాలు. సో ఫస్ట్ మెయిన్గా నేను ముగ్గురికి థ్యాంక్ చెప్పుకోవాలి. మా ప్రవీణ్ అన్న డైరెక్టర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి రెడ్డి గారు ఎందుకనంటే అసలు ప్రతి ఒక్క పని, చిన్న పని నుంచి పెద్ద పని దాకా ఫస్ట్ తనే లీడ్ తీసుకొని ఏ సెట్కి ఏ అవసరం ఉన్నా ఏ చిన్న విషయం కూడా తక్కువ కాకుండా చూసుకున్నారు. మా రెడ్డి గారికి థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి మన స్క్రీన్ ప్లే పిక్చర్స్ నన్ను సెలెక్ట్ చేసుకొని ఈ రోల్కి అయితే బాగా చేస్తావు అని చెప్పేసి నన్ను సెలెక్ట్ చేసుకొని తీసుకున్న స్క్రీన్ ప్లే పిక్చర్స్కి థ్యాంక్ యూ సో మచ్.
అండ్ మొన్న రిలీజ్ చేసిన టీజర్ చాలా బాగా వెళ్తుంది. సో అందరూ ఆదరిస్తున్నారు. మీ ప్రెస్ సపోర్ట్ కూడా ఉంటే ఈ సినిమా ఇంకొంచెం మందికి రీచ్ అవుతుందని నేను కోరుకుంటున్నా. సో మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.